హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు క్లాగ్ ఏంటంటే మై షాప్ వీడియో అనమాట. అలాగే ఇంకొక వీడియో ఏంటంటే మై ఫుట్వేర్ కలెక్షన్ అనమాట. అలాగే మై ఫుట్వేర్ క్లీనింగ్ కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్తాం, లెట్స్ గో. ఇంకా ముందుగా మా షాప్లో ఫేమస్ ఏంటంటే రోల్డ్ గోల్డ్ ఐటమ్ అనమాట. షాప్ అనగానే పెద్ద షాప్ అని ఏమనుకోమాకండి. మా షాప్ వచ్చేసి చిన్నదే, ఏదో మా ఊళ్ళో చిన్నగా పెట్టుకున్నాను. పల్లెటూరు అని కొనుక్కోవాలంటే తెనాలి అలా వెళ్ళాలి ఇక్కడ వాళ్ళంతా అని కూడా అయితే చిన్నగా షాప్ అనేది ఇంట్లోనే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా వచ్చేసేసి తాళ్ళు, రోల్డ్ గోల్డ్, నల్ల పూసల దండలు, ఇలా హెవీవి షార్ట్వి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా నా దగ్గర అయితే ఫేమస్ ఏనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రోల్డ్ గోల్డ్ ఐటమ్ అయితే తీసుకువెళ్తారు నా దగ్గర. అన్నీ కూడా తక్కువ రేటుకే ఇస్తాను. ఇంకా ఇది వచ్చేసరికేమో చంద్రహారం అండి. అమ్మమ్మలు నాయనమ్మలు వేసుకుంటారు కదా, అలాంటిది అనమాట ఈ చంద్రహారం. నేనైతేనండి ఇక్కడ మా ఊర్లో అందరికీ కూడా తక్కువ ప్రైజెస్కే ఇస్తాను. తెనాలతో పోల్చుకుంటే అయితే చాలా కూడా తక్కువ ప్రైజెసే అనమాట. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వస్తున్నాయి కదా, ఆ మోడల్లో ఇయర్ రింగ్స్. అంటే గోల్డ్లో ఏ లేటెస్ట్ మోడల్ ఇయర్ రింగ్స్ వస్తే ఆ మోడల్లో నేను రోల్డ్ గోల్డ్లో తీసుకొస్తాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్సే కాదండి, ఏది వస్తువైనా సరే ఇంకా లేటెస్ట్ మోడల్ ఏ వస్తే అవి తీసుకొస్తాను. ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా 100 రూపీస్ అండి. అన్నీ కూడా న్యూ మోడల్లోనే ఉంటాయి. ఇంకా మాటీలు అవి ఉంటాయి, అవి అయితేనేమో 50 రూపీస్వే ఇప్పుడు చూపిస్తున్నవి మాటీలు. ఇంకా ఉంగరాలు అయితేనేమో కళ్యాణపు ఉంగరాలు, లక్ష్మీదేవి ఉంగరాలు అలాంటివి ఉంటాయి, అవన్నీ కూడా 100 రూపీసే మళ్ళీ. ఇంకా ఇప్పుడు చూపించేవి కూడా ఇయర్ రింగ్సేనండి, కాకపోతే ఏంటంటే డైలీ వేర్ అనమాట. డైలీ వేర్కి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ పెట్టుకుంటారు కదా, అటువంటి ఇయర్ రింగ్స్ అండి. ఇంక ఇవి కూడా అంతే, గోల్డ్ మోడల్లోనే తీసుకొస్తాను. గోల్డ్లో ఇప్పుడు లేటెస్ట్ ఏమైతే రన్నింగ్లో ఉంటాయో అటువంటివే రోల్డ్ గోల్డ్లో కూడా తీసుకొస్తానండి. నిజానికైతే మా షాప్లో అయితే స్టాక్ అయితే ఏం లేదండి. ఎప్పుడుదో తెచ్చిన స్టాక్, అంటే 1 మంత్ బ్యాక్ తీసుకొచ్చాను అనమాట స్టాక్. అదంతా కూడా స్టాక్ అయితే అంతా అయిపోయింది, తీసుకురావాలి. కాకపోతే మా ఇంటి దగ్గర పిల్లలందరూ కూడా, మా ఇంటి దగ్గర వాళ్ళే కాదండి అందరూ కూడా అక్క షాప్ వీడియో తీయక్క, షాప్ వీడియో తీయక్క అంటున్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఈ షాప్ వీడియో అయితే తీశానండి. ఇంకా ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ అండి, షార్ట్ బ్లాక్ బీడ్స్, చంపస్వరాలు, ఇంకా క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి షార్ట్ బ్లాక్ బీడ్స్, కాకపోతే స్వస్తిక్ అండి బ్రాండ్ అనమాట. ఇంకా ఇప్పుడు చూపించేసి వచ్చేసరికేమో మన హ్యాండ్కి పెట్టుకునే రింగ్స్ అనమాట. ఈ రింగ్స్ కూడా కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అలా పెట్టుకోవడానికి. ఈ రింగ్స్ కూడా అరౌండ్ 30 రూపీస్ అలా పడతాయి. ఇంక ఇవి వచ్చేసేమో 20 రూపీస్ అలా పడతాయి అనమాట రింగ్సే. నా దగ్గర బాగా ఫేమస్ అంటే ఏంటంటే రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి. మీకు చూపించడానికి నా దగ్గర రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఒక్కటి కూడా లేదు, అన్నీ కూడా అయిపోయినాయి. మళ్ళీ తీసుకురావాలి, ఈ మంత్ ఇంకా వెళ్ళలేదు అన్నాను కదా. రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితేనండి డైలీ వేర్ వేసుకున్నా కూడా మ్యాక్సిమం 6 మంత్స్ వరకు అయితే ఉంటాయి. ఇంకా మనం అప్పుడప్పుడు వేసుకున్నామంటే ఇంకా 1 ఇయర్ అలా కూడా ఉంటాయి అన్నమాట, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇంకా బాగా ఫేమస్ రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర. ఇంక ఇప్పుడు చూపించేవి ఇవన్నీ కూడా పట్టీలు అండి. పట్టీలు కూడా అంతే, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ తీసుకొస్తాను. ఇంకా ఈ పట్టీలు కూడా 100, 150 అలా ఆ రేంజ్లో ఉంటాయి పట్టీలు కూడా. ఇంక ఇవన్నీ కూడా వచ్చేసి చైన్స్ అండి. ఇక చైన్స్ అనగానే డక్ చైన్, బటర్ఫ్లై చైన్స్, ఇంక ఇవి రెండేనండి. మా ఊర్లో అయితే డక్ చైన్స్, బటర్ఫ్లై చైన్స్ ప్రతి ఒక్కళ్ళు వేసేవాళ్ళు అనమాట. ప్రతి మంత్ కూడా నేను డక్ చైన్స్, బటర్ఫ్లై చైన్స్ కంపల్సరీగా తీసుకురావాల్సి. ఇంకా అలాగే బాయ్స్కి అయితేనేమో ఇలా సిల్వర్ చైన్స్లో అలా తీసుకొచ్చేదాన్ని అనమాట. ఇంకా ఇవి వచ్చేసరికేమో మన కుంకుమ స్టిక్లు, కాటికా స్టిక్స్ అలా ఉంటాయి కదా డైలీ వేర్కి, ఇంకా అవి కూడా అనమాట ఎసెన్షియల్స్. ఇంకా అలాగే పసుపు తాళ్ళు, కుంకుమ కాంటిది, చిలకం సీసాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా వచ్చేసరికి బుట్టలండి, పెద్ద పెద్దవి స్టోన్ బుట్టలు ఉంటాయి కదండి ఫ్యాన్సీవి, అవి అనమాట. ఇంక ఇవి వచ్చేసరికి ముక్కు పొడకలు అలా ఉంటాయి. ఇంక ఇవేమో లిప్స్టిక్స్, మ్యాట్ లిప్స్టిక్స్, అలాగే లిప్ బామ్స్, ఇంకా ప్రతి ఒక్కటి కూడా తీసుకొస్తానండి. ఇంక ఇవేమో క్లాసిక్ కరాచీ కోన్స్. ఇంకా ఇప్పుడు చూపించే క్లిప్ వచ్చేసండి క్వీన్ క్లిప్ అనమాట. అంటే మనం హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు 1 సైడ్ పెట్టుకుంటాంగా అలాంటి క్లిప్స్ అనమాట.
కాకపోతే ఏంటంటే కొంచెం హెయిర్కి పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, మనకి హెయిర్ అయితే ఊడిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు చూపించేసి ఇవన్నీ కూడా స్టిక్కర్స్ అండి. ఈ స్టిక్కర్స్ కూడా అన్నీ ఏ మోడల్ అయినా సరే 10 రూపీసే. ఇంకా ఇప్పుడు చూపించేమో క్లిప్స్ అనమాట. స్టోన్ క్లిప్స్ ఉండవు, అలాంటి స్టోన్ క్లిప్స్. స్టోన్ క్లిప్స్లో కూడా అన్ని మోడల్స్ ఉంటాయండి, అవి కూడా 50 రూపీసే. ఇది వచ్చేసేమో శారీ పిన్ అండి, ఇది వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ వరకు పడుతుంది. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నవైతే క్లక్కర్స్ అండి. క్లక్కర్స్ వచ్చేసి బటర్ఫ్లై క్లక్కర్స్ బాగా ఫేమస్. అంటే బటర్ఫ్లై చైన్సే కాదు, బటర్ఫ్లై క్లక్కర్స్ కూడా ఆల్మోస్ట్ మా ఊర్లో అయితే అందరూ కూడా వాడారు. బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట బటర్ఫ్లై క్లక్కర్స్ కూడా అప్పుడు. ఇంకా అవి కూడా చాలా మోడల్స్ తెచ్చాను. ఇంక ఇవి వచ్చేసరికి ఏమో మిషన్కి సంబంధించిన ఐటమ్స్, జాకెట్ ముక్కలు, నైటీలు, లంగాలు, ఫాల్స్, లైనింగ్లు ప్రతిదీ కూడా తీసుకొస్తానండి. అలాగే థ్రెడ్లు, లేస్లు, ఫాల్స్, వాచీలు, అలాగే నెయిల్ పాలిష్లు, మేకప్ కిట్లు, చాక్లని, అసలు ప్రతిదీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే స్టాక్ అయిపోయిందనమాట, తీసుకురావాలి. తీసుకొచ్చాక మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో అయితే చేస్తానండి. ఇంక ఇటు వచ్చేసరికి అన్నీ కూడా బ్యాంగిల్స్ అనమాట. ఇంకా ఇవి అన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా అరౌండ్ 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసరికి ఏమో 2 డజన్ల సెట్స్ ఉంటాయి కదా, అవండి. ఇవి కూడా 50 రూపీస్ అలా పడతాయి. ఇంకా చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయితేనేమో 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా 20 రూపీసేనండి. ఇంకేమో ఇవి వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్, వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ బాగా ఫేమస్ కదా, ఇవి కూడా వచ్చేసి 100 రూపీసేనండి. ఇంకా మా షాప్లో వచ్చేసరికి పింగాణి బ్యాంగిల్స్ అంటారు కదా, అవి కూడా ఉంటాయండి. డైలీ వేర్కి వేసుకుంటారు కదా పింగాణి బ్యాంగిల్స్, ఇంకా డైలీ వేర్కి వేసుకునే పింగాణి బ్యాంగిల్స్ ఇవి కూడా జత వచ్చి 20 రూపీస్ అలా పడతాయి. ఇంకా అలాగే మెటల్ స్టోన్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి కూడా ఉంటాయండి. అవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ వచ్చేసి అరౌండ్ 60 నుంచి 80 రూపీస్ వరకు పడతాయి, వాటికి కాస్ట్ని బట్టి. ఇక కిందకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మట్టి గాజులు అండి. మట్టి గాజుల్లో కూడా అన్నీ కూడా పూజలే అనమాట. మా ఊర్లో ఆల్మోస్ట్ అందరూ కూడా పూజ గాజులే వేసుకుంటారు, సాదాలు అయితే అసలు ఎవ్వరు కూడా వేసుకోరు. అందుకే నేను కూడా అన్నీ కూడా పూజ గాజులే తీసుకొచ్చాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి మా షాప్ని మొత్తం కూడా చూసేసేయండి. ఇంక ఇప్పుడైతే నా స్లిప్పర్స్ క్లీనింగ్, ఇంకా ఏ విధంగా క్లీనింగ్ చేస్తానో మీరు కూడా చూసేయండి. ఫ్యూచర్లో మీకు కూడా ఏమన్నా ఉపయోగపడిద్దని ఈ వీడియో కూడా తీసి పెడుతున్నాను అనమాట, క్లీనింగ్ వీడియో కూడా. మొన్న అయితే నేను పొలం వెళ్ళాను కదండి, ఆ రోజు ఈ స్లిప్పర్సే వేసుకెళ్ళాను. చూడండి ఏ రకాన మురికండినాయో. క్లీనింగ్కి బిఫోర్ ఆఫ్టర్ కూడా చూడండి. క్లీనింగ్ చేసి నాకైతే చెప్పులు అయితే కొత్త చెప్పుల్లాగా వచ్చేసినాయి అనమాట. మీరు కూడా చూసేసేయండి ఏ విధంగా క్లీనింగ్ చేశానో.
కొన్నిటినైతే ఇందాక ఇట్లా సోప్ అది వేసి వాష్ చేశాను కదా, ఇంకా మరి కొన్నిటినైతే అలా వాష్ చేయకూడదని చెప్పేసి ఇలా తడి క్లాత్తోనే వాషింగ్ అనేది చేస్తున్నాను అనమాట, క్లీనింగ్ అనేది. నాకైతే చిన్నప్పటి నుంచే చెప్పులు అది క్లీనింగ్ చేసుకోవడం అనేది అలవాటేనండి. కాకపోతే ఏమైందంటే మ్యారేజ్ అయినాక పిల్లలు అది పుట్టినాకైతే క్లీనింగ్ అనేది చేయడం ఆపేశాను. క్లీనింగ్ చేయడమే కాదు, ఎక్కడ పడితే అక్కడ వేసేసాను అనమాట నా చెప్పులన్నిటిని కూడా. అవి ఏమయ్యాయంటే ఎండకి ఎండుతూ ఉండేవి, వానకి తడుస్తూ ఉండేవి. వాటి వల్ల అయితే నా చెప్పులు అయితే చాలానే పాడైపోయినాయండి. కొన్ని అయితే అసలు వేయకోకుండా కూడా, అంటే 1 or 2 టైమ్స్ వేసేసి అప్పుడు బయటకి ఎక్కువ వెళ్ళేదాన్ని కదా, పిల్లలు పుట్టినాక 1 or 2 టైమ్స్ వేసేసేదాన్ని. చెప్పులు పాడైపోయినాయి అయితే పాడేసేసేదాన్ని. ఇంక ఇవి కూడా అంతేనండి. చూడండి, అసలు ఎక్కువ రోజులు కూడా వేయలేదు. 550 అరౌండ్ ఎంతో పెట్టి తీసుకున్న ఈ స్లిప్పర్స్, కానీ ఊరకనే పాడైపోయినాయి, వేసింది కూడా లేదు. ఇంకా అందుకని అలానే వచ్చేసాను. ఆ స్లిప్పర్స్ అయితే అప్పట్లో ఏంటంటే అన్నీ కూడా నేను హిల్లో వాడేదాన్నండి. ఇప్పుడే కొంచెం హిల్ అనేది కూడా తగ్గించాను. హిల్ వేసుకుంటే కాళ్ళ నొప్పులు అలా వస్తాయని. ఇవి వచ్చేసేమో నా ఎంగేజ్మెంట్ స్లిప్పర్స్ అండి. ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్కి అన్నీ కూడా అవే వాడాను. ఇక్కడ నా పెళ్ళైన కొత్తలో ఎవరైనా పెళ్ళిళ్ళు వచ్చినా కూడా అవే స్లిప్పర్స్ అయితే ఎక్కువగా వేసుకునేదాన్ని. ఎన్ని జతలు ఉన్నా సరే పట్టు చీరలు కట్టుకుంటాగా, పట్టు చీరలకు బాగుంటాయని ఇంకా అవే వేసుకుంటూ ఉండేదాన్ని. ఇవి వచ్చేసి మై ఫుట్వేర్ కలెక్షన్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవైతే నేను నా కాళ్ళకి ఏ స్లిప్పర్స్ బాగున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.